మీనరాశి వారికి నవంబర్ 21 నుండి నవంబర్ 30 తారీఖు వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలో రాహు ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ కొంచెము అనారోగ్య పొడ చూపేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రిమి కీటకాదులు, విష క్రిమి కీటకాదులు, దోమ కావచ్చు, తేలు కావచ్చు, జెర్రీ కావచ్చు, లేదా ఒక దుష్ట మనిషి కావచ్చు, దుష్టుడైనటువంటి వాడు కూడా విష గురిగే. అటువంటి వాళ్ళ చేత కూడా కొన్ని అపకారాలు. నిజంగా చెప్పాలి అంటే ఈ క్రిమి కీటకాదులకి ఏటో వాటి దారిలోకి మనం వెళ్ళటం, మన దారిలోకి వస్తూనే జరుగుతాయి. కానీ వీడు కావాలని ఎక్కడి నుంచి కూడా ఏదోనే ప్రయోగం చేయగలరు ఈ మనిషి అనేటటువంటి వాడు. మనం చెప్పుకున్నటువంటి ఈ విషక్రిముల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే ఈ మనిషే. అది మీకు తెలుసు. అంచేత ఇటువంటి వాళ్ళతోటి క్రిమికీటకాలతోటి, విషకీటకాలతోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. అలాగే మన ఆలోచన, రాహు జన్మంలో ఉన్న కారణంగా మన ఆలోచన ధోరణి కొంచెం చెడు పనుల వైపు, చెడు అలవాట్ల వైపు ఎక్కువగా లాగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి మన ప్రవర్తన కూడా మారేట అవకాశం ఉంటుంది. చాలా నిగ్రహం పెట్టండి. నిగ్రహం పెడితే అసాధ్యమైతే కాదు. కాబట్టి నిగ్రహించండి. మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి, మీ మనసును నిగ్రహించుకోండి, అంతా సక్రంగా జరుగుతుంది. ఇకపోతే ద్వితీయంలో గురువుగా మనం చెప్పుకోవాలి. నిజానికి తృతీయంలో గురువు ఉన్నాడు, కానీ వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ద్వితీయ స్థానంలో గురువుగా మనం చెప్పుకోవాలి. ద్వితీయ స్థానంలో గురువుగా మనం చెప్పుకున్నట్టయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో చక్కటి పరిస్థితులు ఉంటాయి. మాటలో ఎంతో ఆనందం కలిగించే మాటలు మాట్లాడతాము. మనతో మాట్లాడేవాళ్ళు కూడా అట్లాగే మాట్లాడతారు. అలాగే ధనాదాయం పెరుగుతుంది. ఇటువంటి కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా అక్కడ ఏర్పడుతుంది గురువు యొక్క ద్వితీయ సంచారం వల్ల. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల అది మనకి సుఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా పిల్లల మీద, పిల్లలు అంటే చదువుకునేటువంటి మన సంతానం మీద వాటి యొక్క దుష్ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. వారికి ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది, చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఈ విధంగా వారు అలాగే పరాయి పిల్లలతో కొంచెం గొడవలు తేవటం, దెబ్బలు తగిలించుకుని ఇంటికి రావటం, ఆ దెబ్బలు తగిలించుకుని చెరుకు మనం వాళ్ళని అర్జెంటుగా పిల్లల్ని చూస్తూ ఊరుకోలేము కదండి. ఏదో మొరట వైద్యాలు చేయలేము ఈ కాలంలో. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, ఒక మనశ్శాంతి అనేది లేకుండా ఒక ఇంట్లో అట్మాస్ఫియరే మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా కొంచెం పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే కొంచెం వాళ్ళు ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివేటప్పుడైతే వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. వాళ్ళు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, నిజంగా కాలేజీకి వెళ్తున్నారా, ఇత్యాదన్నిటి మీద కూడా మీరు ఒక కన్ను వేసి పిల్లల మీద జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధమైన పరిస్థితులు మారిపోయినాయండి. ఇదివరకుట్లాగా ఏదో అన్నం పెట్టామా, ఫీజు కట్టామా, స్కూల్కి వెళ్ళామా, ఇంతవరకు లేదండి. ఈనాటి పరిస్థితులు ఆనాటి పరిస్థితులకి 100కి 100 పాళ్ళు కాదండి, 1,00,000 పాళ్ళు తేడా వచ్చేసింది. కాబట్టి తగు జాగ్రత్తలన్నీ తీసుకోండి. పిల్లల పట్ల ఏదో చదివించావా, అన్నం పెట్టావా, వాడికి కావాల్సిన డబ్బులు ఇచ్చావా అన్నంత కాదండి. గత 20 సంవత్సరాల నుంచి అయితే మరీ మార్పులు చేసినాయి, మీరు గమనించగలరు. దీన్ని ఇంతకంటే విమర్శించక్కర్లేదు, విమర్శించకూడదు కూడా. సభాముఖంగా ఈ విధమైన పరిస్థితులన్నీ మనకి ఇక్కడ పంచమంలో కుజుని యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే 7వ స్థానంలో, 7వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా సుఫలితాలు ఇవ్వదండి. భార్యాభర్తల మధ్యన కొంచెము మాటలు కొంచెం ఒకరి మాటలు ఒకరికి ఇబ్బంది కలిగించేటట్టుగా ఉండవచ్చు. అలాగే మనం భాగస్వామ్యంలో ఎవరితో వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ మధ్యన కూడా భేదాభిప్రాయాలు పొడి చూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి తద్వారా ఏమవుతుందంటే రాబడి తగ్గిపోతుందండి. భాగస్వామ్యుల మధ్యన ఎప్పుడైతే అక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయో అక్కడ అట్మాస్ఫియరే మారిపోతుంది. మొత్తం అక్కడ ఆ వాతావరణమే మారిపోతుంది. ఒకరి మీద ఒకరి కొంచెం ఈ రకమైన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇద్దరు ఒకరికే కాదండి, ఇద్దరికీ ఏర్పడతాయి. ఎవరో ఇప్పుడు మీనరాశి జాతకులకే అనుకోవద్దండి, ఈ మీనరాశి వారితో కలిసి ఎవరో జాయింట్ వ్యాపారం చేస్తున్న వాడికి కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు మనతో కలిసి ఉన్న వాడికి మనకి అభిప్రాయం వచ్చిందంటే ఇద్దరికీ బాధే. ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ సప్తమ కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇక భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంచారం 2 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. మీకున్నటువంటి అన్ని ఏవైతే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఇంకా మిగతా రిమైనింగ్ చాలా మిగిలినటువంటి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు కూడా మీ అనుభవంలోనికి రావు. కాక ఇక రవి వలన ఇక్కడ మీకు అనుకూలమైన పరిస్థితుల్లో లేడు కాబట్టి కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా పొడచూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆదాయం తగ్గేటట్టు ఒక పరిస్థితి ఉంది. అలాగే మీకు వ్యాపారం కూడా మందకొడిగానే చేయడం అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నదండి. ఇక్కడ
ఇకపోతే దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. దశమంలో శుక్రగ్రహ సంచారం కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ దశమంలో కాబట్టి వృత్తి వ్యాపారాలలో ముఖ్యంగా చాలా బాగుంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి విషయంలో ఉన్నాడు కాబట్టి మీరు మామూలుగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే లలిత కళలకు సంబంధించి ఎందులో వారికి ప్రవేశం ఉన్నా ప్రావీణ్యం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈ శుక్రుని యొక్క ప్రోత్సాహం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ వ్యయస్థానంలో శని యొక్క సంచారం మాత్రం కొంచెం మనకి వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. చేదంటే ఆయన కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడు. అలాగే శత్రువులతో మనకు కొంచెం భయం ఎక్కువ అవుతుంటుంది. కొంచెం మనోవిచారం కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మనం ఏదైనా కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈయన ఏ స్థానంలో సంచారం చేసేటటువంటి ఈ సమయంలో అక్కడ ఆ ప్రయత్నాన్ని ముందుకి వెళ్ళనివ్వడు. ఏదో ఒక అడ్డం వస్తూ ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఈ విధమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అయితే ఈ గ్రహాలు యొక్క సహజం, సర్వసహజం. కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత సర్వసహజం. కాబట్టి మనం రోజు స్నానం చేసిన వెంటనే ఎలా అయితే పూజ చేసుకుంటామో ఆ పూజలో మిగతా మీకు ఇష్టమైన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా ఈ నవగ్రహాలను కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ ఏమి రాసిందో దాన్ని అమలు చేసేటటువంటి వారు ఈ నవగ్రహాలే కాబట్టి వారి యొక్క అనుగ్రహం మనకి చాలా చాలా అవసరము. చాలా ప్రతి నిమిషం కూడా మనం నవగ్రహాల యొక్క అధీనంలోనే ఉన్నాము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుచేత ఈ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. అలాగే మనం చెప్పినటువంటి దీనికి సంబంధించిన పరిష్కారాల్లో చాలా చెప్పుకున్నాం. మనం ఏది ఆచరించినా పర్వాలేదు. అలాగే జీర్ణమైనటువంటి గుడ్డలకు కానీ చిన్న చిన్న గుళ్ళకి అది ఆర్థిక సహాయం కానీ మనసా వాచా కర్మ ఏ సహాయం మీ వల్ల అవుతుందో ఆ సహాయాన్ని మీరు చేసి ఆ చిన్న గుళ్ళను కూడా ప్రోత్సహించండి. ఆ విధంగా మన సనాతన ధర్మాన్ని మీరందరూ అంటే నేను తప్పించేం కాదండి, మనం అందరూ కూడా ఏకంగా ముక్త కంఠంతో అందరూ ఐకమత్యంతో మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. శుభం భూయాత్. నమస్కారం.